ఈ కథ దాదాపు 40 ఏళ్ల క్రితం నిజంగా జరిగింది. ఒక స్కూల్లో అరవింద్ స్వామి అనే ఉపాధ్యాయుడు ఉండేవాడు. ఆయనకు విద్యార్థులంటే ఇష్టం. విద్యార్థులకి కూడా ఆయనంటే చాలా ఇష్టం. ఆయన మాకు లెక్కలు చెప్పేవాడు. లెక్కలంటే ఇష్టం లేని మాకు కూడా ఆయనంటే ఇష్టం. ఒకరోజు క్లాస్లో ఒక చిత్రం జరిగింది. అంతకు ముందు రోజు మా మాస్టారు మాకు 4 లెక్కలిచ్చి ఇంటి వద్ద చేసుకురమ్మన్నాడు. మా క్లాస్లో ఒక్కడు తప్ప అందరము లెక్కలు చేసుకొచ్చాము. ఆ ఒక్కడు లెక్కలు చేయనందుకు సిగ్గుపడకపోగా చాలా గర్వపడ్డాడు. అరవింద్ స్వామి క్లాస్లోకి నవ్వుతూ వచ్చి ఒక్కొక్కరి లెక్కలు చూసి మార్కులు వేశాడు. ఆ కుర్రవాడి వంతు వచ్చినప్పుడు అతను తాను ఇంటి దగ్గర లెక్కలు చేయలేదు అన్నాడు. ఎందుకు చేయలేదు, లెక్కలు రాలేదా అని మాస్టర్ అడిగారు. వచ్చు కానీ చేయలేదు అని చెప్పాడు విద్యార్థి. హెడ్ మాస్టర్ గదికి వెళ్ళి బెత్తం పట్టుకురా అన్నాడు మాస్టారు. విద్యార్థి బెత్తం తీసుకువచ్చాడు. మాస్టారు అతన్ని క్లాసుకు ఎదురుగా నిలబడమన్నాడు. ఆయన అతన్ని కొడతాడని అందరము అనుకున్నాం. కానీ అరవింద్ స్వామి చెయ్యి చాచి, నేను నీకు ఇష్టం లేని లెక్కలు ఇచ్చి నీకు అసంతృప్తి కలిగించాను. నువ్వు నన్ను శిక్షించవచ్చు, కొట్టు అన్నాడు. విద్యార్థి వణికిపోతూ బెత్తం చివర మాస్టర్ చేతికి ఆనించి బావురుమని ఏడుస్తూ మాస్టర్ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకున్నాడు.